ప్రేక్షకులకు శుభములు. ఈ అవకాశం కల్పించిన వాహిని మీడియా యాజమాన్యానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. సోరియాసిస్ వ్యాధిపై ఈ వ్యాధి ఎలా నయమవుతుంది, దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఉందా, ఇంతవరకు జరుగుతున్నది ఏమిటి అనే విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఈ సోరియాసిస్ వ్యాధి నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రం టాబ్లెట్ల రూపంలో నుంచి స్టెరాయిడ్ టాబ్లెట్ల నుంచి బయలాజికల్ ఇంజెక్షన్ వరకు వెళ్ళిపోయింది నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రం. అల్లోపతి వైద్యంలో కానీ ఆయుర్వేదంలో కానీ చాలామంది ఆయుర్వేదం ఇక్కడ వచ్చి గిరిజన వనమూలిక వైద్య విధానం నేను చెప్పేది. ఆయుర్వేదం వాళ్ళు కానీ అల్లోపతి వాళ్ళు కానీ స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల, అంటే వాళ్ళు వ్యాధి నిరోధక శక్తిని టార్గెట్గా చేసి టాబ్లెట్లు ఇస్తారు కాబట్టి, మెడిసిన్ ఇస్తారు కాబట్టి, ఆ వ్యాధి నిరోధక శక్తి తన రూట్ మార్చుకొని పైన కనిపించే వ్యాధి లోపలికి అణిచివేయబడి తాత్కాలిక ఉపశమనం, ఒక మాయా ప్రపంచంలోనికి పేషెంట్ను వెంట తీసుకొని పైన మామూలు చర్మం కనిపిస్తుంది, అంతవరకే లోపలంతా స్ప్రెడ్ అయిపోతా వస్తుంది, ఉపశమనం లేదు. ఇంకా కొంత ముందుకెళ్తే మన ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఏం చేస్తూ ఉందంటే ఫోటోథెరపీ చేస్తూ ఉంది. ఫోటోథెరపీ, ఆ గాయాలు ఉన్న చోట ఫోటోథెరపీ చేస్తారు. అతినీల లోహిత కిరణాలతో, యూఏ కిరణాలతో ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయినా ఫలితం ఉందా? లేదు. మరి చిన్నపిల్లలకైతే 7 సంవత్సరాల వరకు ట్యాబ్లెట్లు ఇవ్వకూడదు, స్టెరాయిడ్ ట్యాబ్లెట్లు పెట్టకూడదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే స్టెరాయిడ్ క్రీములు రాస్తారు. ఈ మధ్య కొంతమంది సోరియాసిస్ వ్యాధి పైన పరిశోధన చేసే పరిశోధకులు ఏం చెప్పినారంటే ట్యాబ్లెట్లు కడుపులోకి ఇవ్వడమే కాదు, స్టెరాయిడ్స్తో కూడిన క్రీమ్స్ వాడడం వల్ల కూడా ఆ శరీరం అంతా వ్యాప్తి చెందుతుందని ఈ మధ్య పరిశోధనలు చెప్తున్నాయి. చిన్నపిల్లలకు సోరియాసిస్ వ్యాధి వస్తే వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోతుంది. పెద్దవాళ్ళంటే 60 సంవత్సరాలు, 65, 50 సంవత్సరాలు వస్తే 10-20 సంవత్సరాలు ఏదో పడతా లేస్తా వాళ్ళ జీవితం ఏదో చివరిదశ అవుతుంది. మరి చిన్నపిల్లకాయలకు వస్తే ఏం చేయాలి? నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రం డాక్టర్లు ఏం చేస్తారంటే 4,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఇంజక్షన్లు, బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు వేస్తారు. కానీ సోరియాసిస్ వ్యాధి పరిష్కారం అవుతుందా? లేదు. వాళ్ళ జీవితం ప్రశ్నార్థకం అయిపోతుంది. ఒక చిన్నపిల్లాడికి సోరియాసిస్ వ్యాధి వచ్చిందంటే వాళ్ళ తల్లిదండ్రుల ఆందోళన ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. చాలామంది చిన్నపిల్లకాయలకు వస్తే వాళ్ళ తల్లిదండ్రులు సోరియాసిస్ వ్యాధి చిన్నపిల్లకాయల్లో వస్తే వాళ్ళ తల్లిదండ్రుల మానసిక పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. అయితే చిన్నపిల్లకాయలకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు, మళ్ళీ కొత్త జీవితం ఇస్తుంది నా మెడిసిన్. నా దగ్గరికి వచ్చిన పేషెంట్లలో పుట్టుకతో నుంచి వచ్చిన 6 నెలల వయసులోనే ఒక పాపకు వచ్చింది. ఎక్కడెక్కడో తిరిగినారు, ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చినారు, ఎక్కడ కానీ కాలేదు. నా దగ్గరికి వచ్చిన తర్వాత 6 నెలల్లోనే ఆ పాపకు వ్యాధి క్లియర్ అయిపోయింది. ఈ శరీరం పైన, వీపు పైన, కాళ్ళపైన మొత్తం క్లియర్ అయిపోయి తలలో మాత్రం ఇప్పుడు కొద్దిగా ఉంది. ఇదే మెడిసిన్ వాడినాం. ఏ విధంగా క్లియర్ అయిందంటే దీంట్లో ఇంతకుముందు గత వీడియోలో చెప్పినట్టుగా పెద్ద తొట్టేరు చెట్టు ఆ వేరు తీసుకొని రోట్లో వేసి దంచి, ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా ఎంత బాగా దంచితే అంత బాగా మెడిసిన్ తయారవుతుంది. అంటే చెప్పిన ఒక ధాతువు నుండి 3 ధాతువులు ఏర్పడతాయి, నిజమైన ఆయుర్వేదం అయితే. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నిజమైన ఆయుర్వేదము అంటే ఒక జబ్బుకు మెడిసిన్ ఇస్తే ఇంకో 2 జబ్బులు కూడా క్యూర్ అవుతుంది, అది నిజమైన ఆయుర్వేదము. కొంతమంది ఆయుర్వేదం అనే ఆ చెట్టు పేరు చెప్పుకొని మాత్రలు, ట్యాబ్లెట్లు ఏదేదో రూపంలో ఇస్తారు. కొంతమంది ఫేక్ వైద్యం అంతా చేస్తున్నారు. అది కాదు నిజమైనటువంటి ఆయుర్వేదము. అంటే ఒక జబ్బుకు మెడిసిన్ ఇస్తే ఇంకో జబ్బుకు కూడా క్లియర్ అయిపోతుంది. ఇక్కడ పేషెంట్ నుంచి ఒక ప్రశ్న రావచ్చు, ఇంకో జబ్బు చెప్పండి అని. ఇది సోరియాసిస్కి మెడిసిన్ ఇచ్చేటప్పుడు 2 గ్రాముల కడుపులోకి తీసుకుంటే సోరియాసిస్ వ్యాధి బాగా అవుతుంది. ఒకవేళ మధుమేహం ఉంటే నేను ఛాలెంజ్ చేస్తుంటా, మీరు రక్త పరీక్షలు చేసుకోండి. ఇది పౌడర్ వాడినాక, ఈ పౌడర్ వాడకముందు రక్త పరీక్షలు చేయండి. ఈ పౌడర్ కడుపులోకి తీసుకున్న 3 వారాల తర్వాత రక్త పరీక్షలు చేయండి. మామూలుగా ట్యాబ్లెట్లు వాడేవాళ్ళు, షుగర్ పేషెంట్లు కంట్రోల్లో తింటారు ఆహారం. ఈ పౌడర్ 2 గ్రాములు తీసుకుని 3 వారాల తర్వాత కడుపు నిండా తిను, స్వీట్లు కూడా తిను, ఏమైనా తిను, నీ కడుపు ఎంత ఆహారం పడుతుందో అంత ఆహారము తిను, హాయిగా తిను. రక్త పరీక్ష చేస్తే 110-120 ఉంటుంది. ఇది సోరియాసిస్కి పనిచేస్తుంది, కడుపులోకి తీసుకోవడం షుగర్ వ్యాధికి కూడా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని నిజమైన ఆయుర్వేదం అంటారు.
సరే ఆ చిన్న పాపకు నా దగ్గరికి వచ్చింది, క్లియర్ అయింది, వ్యాధి స్వస్థత వచ్చింది, వాళ్ళ తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. దీంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంది. సోరియాసిస్ పేషెంట్లో మామూలుగా టాక్సిన్లు, ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. ఆ టాక్సిన్లు, ఫ్రీ రాడికల్స్ ఎలిమినేట్ చేయాలంటే సల్ఫర్ ఉండాలి. మామూలుగా కొంతమంది వైద్యులు ఆయుర్వేద షాపుల్లో గంధకం సల్ఫర్ అని చెప్పి గంధకం తెచ్చిస్తారు. అది మానవ మేధస్సుతో తయారు చేయబడింది. ఇది ప్రకృతి ప్రసాదించింది. ప్రకృతి ప్రసాదించిన నేచురల్ సల్ఫర్ ఉంది. ఈ సల్ఫర్ ఏం చేస్తుందంటే బాడీలో నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించేదానికి సహాయం చేస్తుంది. దీంట్లో మెగ్నీషియం ఉంది. ఈ మెగ్నీషియం ఏం చేస్తుందంటే మానవ శరీర నిర్మాణం, కొత్త కణజాలం రావాలంటే మెగ్నీషియం ఉండాలి. కొత్త కణజాలం రావాలి అంటే దానికి ఆక్సిజన్ కూడా సరఫరా చేయాలి. ఈ మెగ్నీషియం ఏం చేస్తుందంటే ఆక్సిజన్ సరఫరా చేస్తుంది, కొత్త కణజాలం రావడానికి సరఫరా చేస్తుంది. మామూలుగా సోరియాసిస్ పేషెంట్ల గాయాలు ఉన్న చోట రక్తనాళాలు, చిన్న రక్తనాళాలు పూర్తిగా నశించిపోయి ఉంటాయి. దీంట్లో సి విటమిన్ ఉంది. ఈ సి విటమిన్ ఏం చేస్తుందంటే మళ్ళీ కొత్త రక్తనాళాలు రావడానికి సహాయపడుతుంది. దీంట్లో కొలాజిన్ ఉన్నది. ఈ కొలాజిన్ ఏం చేస్తుందంటే చర్మము మళ్ళీ నిగనిగలాడుతుంది. కొలాజిన్ కొత్త చర్మం రావుతుంది. వచ్చింటే చర్మం మళ్ళీ మామూలు చర్మం. సోరియాసిస్ పేషెంట్లకు గాయం నయమయ్యే ముందు నల్లుగు ఏనుగు చర్మం లాగా వస్తుంది. ఫైనల్ దశలో వ్యాధి నయమయ్యే ముందు ఆ ఏనుగు చర్మం నుంచి మళ్ళీ కొత్త చర్మం రావాలి అంటే ఆరోగ్యవంతులకు ఏ విధంగా ఉందో అదే విధమైన కొత్త చర్మం రావాలంటే కొలాజిన్ ఉండాలి. ఈ కొలాజిన్ మళ్ళీ కొత్త చర్మం రావడానికి సహాయపడుతుంది. కొంతమంది సోరియాసిస్ పేషెంట్లో వ్యాధి ముదిరిపోయిన దశలో 20 సంవత్సరాల నుంచి 30, 50 సంవత్సరాల వరకు ఉంటుంది. అన్ని సంవత్సరాల నుంచి బాధపడే వాళ్ళకు ఈ ఎముకలు కూడా దెబ్బతినేసి ఉంటాయి. దీంట్లో విటమిన్ కే ఉంది, కాల్షియం ఉంది. ఎముకలు బలపడడానికి కాల్షియం ఒకటే ఉంటే సరిపోదు, విటమిన్ కే కూడా ఉండాలి. సోరియాసిస్ పేషెంట్లో ఎముకలు వీక్ అయిపోయిన వాళ్ళలో మళ్ళీ ఎముకల కాడి నుంచి మళ్ళీ ఆ బలోపేతం చేసి ఆ వ్యాధిని అక్కడి నుంచి హీలింగ్ చేసుకుంటూ వస్తుంది. కొంతమంది సోరియాసిస్ పేషెంట్లో సోరియాసిస్ ఆర్థరైటిస్ ఉంటుంది. ఈ సోరియాసిస్ ఆర్థరైటిస్ ఉండే వాళ్ళకు కూడా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో కానీ, హోమియోపతిలో కానీ, యునాని ఏదైనా సరే సోరియాసిస్ ఆర్థరైటిస్ ఉండే వాళ్ళకు వైద్యం చేయలేరు. మామూలుగా సోషల్ మీడియాలో మన చాలామంది ప్రకటనలు ఇస్తూ ఉంటారు. మా దగ్గరికి వచ్చినాడు పేషెంట్, వ్యాధి క్లియర్ అయింది, ముందు ఫోటో చూపిస్తారు, వ్యాధి తర్వాత ఫోటో చూపిస్తారు, 6 నెలల చికిత్స తర్వాత, 3 నెలల చికిత్స తర్వాత, 9 నెలల చికిత్స తర్వాత అని చూపిస్తారు. అది ఎవరికి? ఈ సోరియాసిస్ ఆర్థరైటిస్ లేకుండా ఉన్న వాళ్ళకు మాత్రమే చికిత్స చేసి చూపిస్తారు. సోరియాసిస్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి చూపించమని చూద్దాం సోషల్ మీడియాలో, చేయలేరు, వాళ్ళ వల్ల కాదు. అది ఈ సోరియాసిస్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి ఏ వైద్య చికిత్స పనిచేయదు. నా వైద్యం తప్ప ఏ వైద్యము పనిచేయదు. అట్లా అలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో ప్రకటనలు ఇవ్వలేరు. ఎందుకంటే అది నిజమైన వైద్యం కాదు. ఈరోజు ఈ భారతదేశం అంతా ఫేక్ వైద్యమే. ఎక్కడ వెళ్ళినా సోరియాసిస్ వ్యాధికి ఎక్కడ కానీ నిజమైన వైద్యం లేదు. నేను ఈరోజు సవాలు విసురుతున్నాను, నాకు ఛాలెంజ్ చేసే పేషెంట్లే కావాలి. ఈ సోరియాసిస్ వ్యాధి బాగా కాదు అని ఎవరైనా ఛాలెంజ్ చేసే పేషెంట్లు అట్లాంటి వాళ్ళే నాకు కావాలి. ఛాలెంజ్ చేసే పేషెంట్లు వ్యాధి బాగా కాదు అని చెప్తారు, నేను వ్యాధి బాగా అవుతుంది, దీనికి శాశ్వతమైన పరిష్కారం ఉంది, నేను నయం చేసి చూపిస్తాను, నా మెడిసిన్ కొత్త జీవితం ఇస్తుంది, దీంట్లో డి విటమిన్ ఉంది, కొలాజిన్ ఉంది, మెగ్నీషియం ఉంది, పొటాషియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, B12 విటమిన్ ఉంది అనే మరీ ముఖ్యంగా B12 విటమిన్ మెటబాలిజం సమస్య, ఈ షుగర్ వ్యాధి కానీ, సోరియాసిస్ కానీ, బొల్లి వ్యాధి కానీ ఏదైనా సరే మెటబాలిజం సమస్యతో వచ్చేటివి. B12 నేచురల్ B12 విటమిన్తో మాత్రమే మెటబాలిజం మళ్ళీ కంట్రోల్ లెవెల్స్ మళ్ళీ పెరుగుతాయి, ఆరోగ్యం వస్తుంది. దీంట్లో ప్రకృతి ప్రసాదించిన B12 విటమిన్ ఉంది. ఇది హ్యూమన్ బాడీ మెటబాలిజం మార్చేస్తుంది, సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తుంది. నేను ఈరోజు వాహిని మీడియా ద్వారా 100కు 100% హామీ ఇస్తున్నాను. ఎవరైనా సోరియాసిస్ పేషెంట్ బాగా కాదు అంటే నేను శాంతి ప్రకృతి నిలయం చారిటబుల్ ట్రస్ట్ ఒకటి రిజిస్ట్రేషన్ చేసినాను. మా శాంతి ప్రకృతి నిలయం చిత్తూరు జిల్లా పుల్చర మండలం కంపని గ్రామంలో ఉంది. ఈ వ్యాధి బాగా కాదు అనే పేషెంట్ నా దగ్గరికి వచ్చి 6 నెలలు నా దగ్గర ఉండొచ్చు, వచ్చేటప్పుడు వ్యాధితో రావచ్చు, పోయేటప్పుడు వ్యాధితో సంపూర్ణంగా స్వస్థత పొంది హాయిగా ఇంటికి పోవచ్చు. నమ్మకం లేని వ్యక్తులకు నేను హామీ ఇస్తున్నా,
బాగా కాని వాళ్ళు నా దగ్గరే ఉండొచ్చు, నేను బాగా చేస్తాను. 100% గ్యారంటీ. ఈ ప్రపంచంలో సోరియాసిస్ వ్యాధిని బాగా చేసేవాళ్ళు చాలామంది చెప్తున్నారు, కానీ అది నిజం కాదు. నేను ఈరోజు నిజం చెప్తున్నాను, 100% గ్యారంటీ. ఈ పౌడరు, ఈ మెడిసిన్తో 100కు 100% చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు మళ్ళీ జీవితంలో ఎప్పటికీ రాదు ఈ సోరియాసిస్ వ్యాధి. అయితే ఈ మెడిసిన్ వాడేటప్పుడు పొగ తాగే అలవాటు ఉంటే నిలపాలి, ఆల్కహాల్ తాగకూడదు, మాంసాహారం తినకూడదు, చికెను. చాలామంది సార్ మేము ఎగ్ తినచ్చా, ఎగ్ కూడా తినకూడదు. కొంతమంది ఆమ్లెట్ తినచ్చిన, ఆమ్లెట్ తినకూడదు, ఉడకబెట్టిన కోడిగుడ్డు తినకూడదు, చికెను మటను ఏది కానీ మాంసాహారం భుజించకూడదు ఈ వ్యాధి నయమైన తర్వాత. ఈ సోరియాసిస్ వ్యాధి పూర్తిగా నిర్ధారణ అయిన తర్వాత మళ్ళీ తినచ్చిన సార్ అని అడుగుతారు. తినవచ్చు. నా మెడిసిన్ వాడి సోరియాసిస్ వ్యాధి గ్రస్తులు మాంసం తినాలంటే 6 నెలల వరకు ఆగాలి. వ్యాధి నిర్ధారణ అయిపోయిన తర్వాత 6 నెలల వరకు తినకూడదు. వ్యాధి నిర్మూలన అయిపోయిన తర్వాత 6 నెలల వరకు మాంసాహారం తినకూడదు. 6 నెలల తర్వాత చికెను, చేపలు తినచ్చు. చాలామంది డాక్టర్లు సోరియాసిస్ వ్యాధి పేషెంట్లు చేపలు తినకూడదు అంటారు. అదంతా ఏం లేదు. నా పేషెంట్లు చికెను తింటున్నారు, చేపలు తింటున్నారు. 6 నెలల తర్వాత చేపలు, చికెను తినచ్చు. సార్ మరి పొట్టేలు మాంసం, మేక మాంసం తినచ్చని అడుగుతారు. పొట్టేలు మాంసం, మేక మాంసం తినాలంటే 2 సంవత్సరాలు ఆగాలి. వ్యాధి నిర్మూలమైన తర్వాత మటన్ తినాలంటే 2 సంవత్సరాలు ఆగాలి. చేపలు, చికెన్ తినాలంటే 6 నెలల తర్వాత తినచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నా పేషెంట్లు 2 సంవత్సరాల పైన వాళ్ళు మటన్ తింటున్నారు, చికెన్ తింటున్నారు, హ్యాపీగా ఉన్నారు. మామూలు ఆరోగ్యవంతులు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఉన్నారు. నమస్కారము, నా పేరు ఆయిషా. మేము ఎన్నో చోట్ల తిరిగినాము హాస్పిటల్కి. మా పాపకి నయం కాలేదు. మీ పాపకి ఏంటండి సమస్య? మా పాపకి సోరియాసిస్ అని చెప్పినారు. ఆ పాప పుట్టినప్పటి నుంచి ఉంది. ఎన్నో చోట్ల తిరిగినాము, మా పాపకి నయం కాలేదు. ఈయన ద్వారా, చిట్టిబాబు ద్వారా మాకు నయమైంది. వేరే వాళ్ళు చెప్పినారు. వాళ్ళ ద్వారా మాకు తెలిసి ఈయనకి కాల్ చేసి ఈయన ద్వారా మేము ఇన్ఫర్మేషన్ తీసుకొని వేరే వాళ్ళ దగ్గర పౌడర్ వాడాము, ఆయిల్ వాడాము. దీని ద్వారా తగ్గింది మాకు. ఎన్ని రోజులు వాడారమ్మా? మేము వాడాము 2 నెలలు. వాహిని మీడియా ప్రేక్షక వందనములో నాకు సోరియాసిస్ వచ్చి సంవత్సరం అయ్యింది. 6 నెలలు ఇంగ్లీష్ మందులు వాడాను. శ్రీకాకుళం, విజయనగరం చాలా చోట్ల తిరిగాను, కానీ తగ్గలేదు. మాది శ్రీకాకుళం జిల్లా, మాది విజయనగరం జిల్లా, రేగిడి మండలం, వండానపేట గ్రామం. అయితే సోరియాసిస్ మందు కొర చిట్టిబాబు నాయుడు ఆయన దగ్గర 5 నెలలుగా వాడుతున్నాను. నాకు తగ్గింది. చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలం, మంగంపేట గ్రామము. నాకు ఒళ్ళల్లా బాగా తగ్గింది. సోరియాసిస్ మందు తగ్గింది.